దేవునికి స్తోత్రం. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 10వ అధ్యాయము 13, 19 వచనాలు. యెహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు తూర్పు గాలికి మిడతలు వచ్చెను. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. ఇక్కడ దేవుడు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళని కఠినమైన హింసలకి బాధలకి గురి చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మోషే గారి నాయకత్వంలో తమ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించాలని దేవుడు తలంచి ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడండి, మీరు ఆరాధించుకోవటానికి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు, మోషే గారు వెళ్ళి ఫరో తోటి, మా ప్రజల్ని ఇక్కడ నుంచి పంపించు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మా దేవుడిని ఆరాధించుకోవటానికి మేము వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు, ఫరో ఏం చేస్తాడంటే, ఆ ప్రజల్ని పంపించటం ఇష్టం లేక తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు తెగుళ్ళ ద్వారా వాళ్ళని కొంచెం ఇబ్బందికి గురి చేసి ఆ ప్రజలను, తన ప్రజలైనటువంటి వారిని విడిపించాలి అనుకుంటాడు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమనంటే, వీళ్ళు కూడా మనుషులే కదా, ఈ ఫరో వీళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ ఐగుప్తీయులు వీళ్ళందరూ మనుషులే కదా, వీళ్ళు కూడా, వీళ్ళని దేవుడు ఎందుకు ఇలాగా శ్రమ పెట్టడం, హింస పెట్టడం అని ఆలోచన కొంతమందికి రావచ్చు. కానీ ఇక్కడ ఫరో ఏం చేశాడంటే, తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మా ప్రజలను విడిచిపెట్టు అంటే విడిచిపెట్టకుండా తన హృదయాన్ని బండరాతి హృదయంగా చేసుకున్నాడు. ప్రజల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు ఈ తెగులను పంపించడం జరిగింది. 10వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఫరోకి ఆలోచన చెప్తారు, ఈ ప్రజలను విడిచిపెట్టు అంటే, ఆ ఫరో ఏం చేస్తాడంటే, దేవునికి లొంగిపోవటానికి ఇష్టపడలేదు. 10వ అధ్యాయం 16, 17 వచనాల్లో కూడా ఫరో ఏం చేశాడంటే, ఆ తెగుళ్ళ నుంచి, ఇప్పుడు వచ్చేటువంటి మిడతల దండు నుంచి బయటపడాలి అనుకున్నాడే కానీ దేవుని సంకల్పానికి లోబట్టడానికి ఫరోకి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఇలా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒకరికి ఒక డౌట్ వచ్చింది, నాతో చెప్పారు. ఏంటంటే, అది ఇక్కడ సువార్తలు బాగా చదువుతారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని వీళ్ళొచ్చి దేవుణ్ణి, యేసుప్రభు వారిని మాకు ఒక సూచక్రియ చేయమని అడుగుతారు. అడిగితే యేసుప్రభు వారు ఏమంటారంటే, వ్యభిచారులైన ఈ చెడ్డతరం వాళ్ళకి సూచక్రియను అడుగుతున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని యేసుప్రభు వారు చెప్తారు. ఇక్కడ వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే, యేసుప్రభు వారు సూచక్రియని అడుగుతున్నారు కదా, వీళ్ళు దేవుడు యేసుప్రభు వారు ఎందుకు చేయలేదు ఈ సూచక్రియ అని వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. ఇక్కడ నిజానికి దేవుడు ఎందుకు సూచక్రియ చేయలేదంటే, పరిసయ్యులకి, సద్దూకయ్యులు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో, వాళ్ళు ఎలా ఉన్నారో ఇవన్నీ దేవునికి తెలుసు. మొదట దేవుడు తమ హృదయంలోని ఆలోచనలు ఏంటో, వాళ్ళు దేవునికి లోబడే వాళ్ళు దేవునికి లోబడని వాళ్ళ, ఇవన్నీ తెలుసు దేవునికి. అందుకని దేవుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి అడిగినప్పుడు ఆయన ఎందుకు వచ్చి అడిగారంటే, ఇక్కడ మనకి రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదట్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఇది ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో వీళ్ళు అడుగుతారు, అక్కడక్కడ సూచక్రియను చేయమని అడుగుతూ ఉంటారు. అలానే ఇంకా రకరకాల ప్రశ్నల చేత యేసుప్రభు వారిని శోధిద్దామని వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారనమాట. అయితే దేవుడు ఎందుకని సూచక్రియ చేయలేదు వాళ్ళు అడిగారు కదా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు చేయలేదు సూచక్రియని అంటే, వాళ్ళ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు కూడా వ్యభిచారులైన చెడ్డతరం వారు,
వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చెడ్డతరం వారు, చెడ్డ ఆలోచనలు, నా మీద చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు, చెడు తలంపులు కలిగి ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యభిచారులైన ఈ చెడ్డతరం వాళ్ళు నన్ను సూచక్రియను అడుగుతున్నారు, కాబట్టి వీళ్ళకి యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వీళ్ళకి అనుగ్రహింపబడదని దేవుడు చెప్పాడు. వాళ్ళ ఆలోచనలు ఎలాంటియో దేవునికి తెలుసు, అందుకని దేవుడు అక్కడ సూచక్రియ చేయలేదు. కొన్నిసార్లు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది దేవుడు స్వస్థపరిచినప్పుడు వెనక్కి వచ్చింది ఒక్కళ్ళే వెనక్కి వచ్చారు, కానీ మిగతా 9 మంది దేవుడిని విడిచి వెళ్ళిపోయారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ దేవునికి బాగా తెలుసు. బాగా తెలిసి దేవుడు వాళ్ళకి అక్కడ కొంచెం కఠినంగా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఎందుకు చేయలేదు సూచక్రియ అంటే దేవుడు వాళ్ళ ఆలోచనలు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళకి సూచక్రియ చేయలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫరో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎవరు దేవుని ప్రజలో, దేవుని కోసం ఎవరు నిలబడతారో అంతం వరకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనలో ప్రతి ఒక్కరిని గురించి దేవునికి తెలుసు. ఇక్కడ ఏం జరిగింది? ఫరో తోటి దేవుడు ఎందుకు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందంటే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, దేవునికి లోబట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ తన ప్రజలైన వారి కోసం దేవుడు ఎంతకైనా పోరాడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు దేవుడు మన కోసం ఎంతకైనా తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన కోసం ఎంతకైనా దిగి వస్తారని మనం అర్థం చేసుకోవాలి. గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి. మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి. ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవటం, అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు, ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలులు, ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంలాగా ఉండవచ్చు. ఐగుప్తు నుంచి విడిపించిన మొదటి విమోచన తమను మృత్యువు కోరలకు అప్పగించటానికే విడిపించిందనిపించి ఉండవచ్చు. ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు, శత్రువు ఊరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది. పెనుగాలి ముందుకు దూకి ఎగసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది. ఇశ్రాయేలు జనాంగం ముందుకు దాటిపోయారు, ఆగాధంలో దిగి నడిచిపోయారు. దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది. అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతలలాడుతూ నిలిచాయి. ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది. ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది. ఉదయమయ్యే వరకు ఇశ్రాయేలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు. పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి స్తుతిగీతాలు పాడారు వారు. శత్రువు అనుకున్నాడు, వాళ్ళని తరుముతాను, వాళ్ళని కలుసుకుంటాను, దోపుడు సొమ్ము దక్కించుకుంటాను. అయితే నీవు నీ గాలిని విసిరి కొట్టావు, సముద్రం వారిని కప్పింది. వారు మహాగాధమైన నీళ్లలో సీసంలాగా మునిగిపోయారు. ఒకరోజున దేవుని దయ వలన మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము. దేవుని వీణెల చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడతాము. పరిశుద్ధులకి రాజువైన దేవా, నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము. పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము. ఈ విచారం నీకిప్పుడు అంతుపట్టకపోవచ్చు, కానీ తర్వాత నీకు తెలుస్తుంది. భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో. ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు, కానీ చెడుతనం నీకు సంకెళ్ళు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు. భయంకరంగా వీచే పెనుగాలుల్ని, ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు, కానీ అవి నాశనపు సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేసినాయో, వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు. ఉధృతంగా గాలి వీచినా
ఈదరగాలి విసిరి కొట్టినా నా మనస్సు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది. తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని, ఏ ఉపద్రవము రానే రాదని. మనము దేవుని పక్షంగా ఉంటే దేవుడు మనవాడే, దేవుడు నీవాడే నావాడే. కానీ దేవునికి విరోధంగా ఉంటే దేవుడు మనవాడు కాడు, దేవుడు మన దేవుడు కాదు. అందుకని ఎప్పుడు మనము హృదయాన్ని కఠినం చేసుకోకుండా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ ఉండాలి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి, మీ ప్రజల పక్షంగా మీరు ఎంతకైనా పోరాడతారు తండ్రి. దేవా నా తండ్రి, హృదయాన్ని కఠినం చేసుకునేవాళ్ళు నాయనా ప్రభువా. అయ్యా నా తండ్రి, అయ్యా మీకు విరోధంగా ఉన్నవారి పట్ల మీరు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే నా తండ్రి, మా హృదయాలను మేము కఠినపరచుకోనకుండా మీకు లోబడే పిల్లలంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, ఎలాంటి పరిస్థితులు మా చుట్టూ ఉన్నప్పటికీ, ఎలాంటి పెనుగాలులు వీచుచూ ఉన్నప్పటికీ నా తండ్రి, మా మనస్సులు మాత్రము ప్రశాంతంగా మీ వైపు తిరిగి పాటలు పాడే ఆత్మీయ స్థితిలో మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. నీ కృపను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ కృప చేత నింపి నడిపించండి ప్రభా. మీరు తోడుగా ఉండి మీ ఆలోచనలు ఇచ్చి మీరు నడిపించమని, మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.